మూడో విడత లేదు, ఇది ఆన్ ఆఫ్ లేదు చూడు, ఇది పోయిన ఇప్పుడు అన్న సరే అన్న మీరు పెట్టుకోండి. ఏడు దీపక్ వచ్చలేదా? ఇది వస్తుంది, ఇది స్టార్ట్ చేద్దాము. వస్తుందా? వస్తుందా? వస్తాడు కదా, జాయిన్ అవుతాడు. రమేష్ శుభోదయం. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడానికి విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడేది గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మనోహర్ రెడ్డి గారు. వారితో పాటుగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న వారు సోదరుడు, నా సహచరుడు, అధికార ప్రతినిధి, అలాగే యాత్ర సహప్రముఖ్ వీరేందర్ గౌడ్ గారు, తమ్ముడు శంకర్ గారు, అదే మాదిరిగా దీపక్ రెడ్డి గారు, అదే మాదిరిగా సోదరుడు కిరణ్ గారు. ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి ప్రజా సంగ్రామ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాలు వివరించవలసిందిగా మనోహర్ అన్న గారిని కోరుతున్నాను. హలో, మీడియా మిత్రులకు నమస్కారం. గత ఏడాది ఆగస్టు 28వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రారంభమైనటువంటి పాదయాత్ర విడతల వారీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. 2 విడతలు పూర్తి చేసుకొని మూడో విడతకు సిద్ధమైంది ప్రజా సంగ్రామ యాత్ర. ప్రజా సంగ్రామ యాత్ర ముందేంది, ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత ఏంది అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలలో అనేక విధాలుగా మార్పులు వచ్చినాయి. ప్రజా సంగ్రామ యాత్రని చాలా చిన్నదిగా చూసి మాట్లాడినటువంటి అధికార పార్టీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర పేరు వింటనే ఉలిక్కి పడుతున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. యాత్ర జరిగిన తర్వాత అనేక పరిణామాలు ప్రభుత్వంలో వచ్చినాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని
ఎదురుదాడికి దిగుతుందంటే ఈరోజు ఒక అసహనంతోనే ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు విని, ప్రజల యొక్క గోడును విని, వాళ్లకు భరోసా కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం విషయంలో కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలు చేయటం కానీ గత ఏడాదిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అనేక సమస్యలపైన, ప్రజలు ఇచ్చినటువంటి విజ్ఞాపనలపైన భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది. అనేక సమస్యలపైన ఉద్యమాలు కూడా నిర్మాణం చేసినాం. ప్రభుత్వం యొక్క, పోలీసుల యొక్క లాఠీ చార్జీని కూడా లెక్క చేయకుండా, జైళ్లను లెక్క చేయకుండా అనేక సమస్యలపైన పోరాటం చేసినటువంటిది భారతీయ జనతా పార్టీ. కేవలం ఒక స్వల్ప వ్యవధిలో, కేవలం ఒక ఏడాది కాలంలోనే ఒక పెద్ద బహిరంగ సభలు, సుమారు 10 బహిరంగ సభలు నిర్వహించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఈ యొక్క మొదటి ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత కావచ్చు, రెండవ ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత కావచ్చు, రైతులు ఎదుర్కొనేటటువంటి సమస్యలపైన ఉద్యమాలు చేసినాం. వరి ధాన్యం కొనుగోలు విషయంలో గత ఏడాది ఖరీఫ్ పంటను కొనుగోలు చేయక వర్షానికి పాడవుతూ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో రైతుల ముసుగులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మా రాష్ట్ర అధ్యక్షుని వెంట వెళ్ళినటువంటి కార్యకర్తలపైన దాడులు చేసినా కూడా లెక్క చేయకుండా ముందుకు పోయి వరిధాన్యం విషయంలో ప్రభుత్వం యొక్క మెడలు వంచి వరిధాన్యాన్ని కొనించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా ఉద్యోగ ఖాళీల విషయంలో కూడా ప్రభుత్వం పైన ఉద్యమాన్ని నిర్మాణం చేసినాం. మాట ఇచ్చి తప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో మా యువమోర్చా తరపున, బీజేపీ తరపున పోరాటం చేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా చూసి, కేవలం నోటిఫికేషన్లతో సరిపెట్టుకోకుండా మీరు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు చివరికి ఉద్యోగాల చేరేంత వరకు కూడా ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి వెంటాడుతున్నటువంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ. నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేదో, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువకులకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఇప్పటికీ ఉద్యమాలు చేస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా నష్టపరిచేటటువంటి 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసి మా అధ్యక్షులు సహితం జైలుకు వెళ్ళినటువంటి సందర్భం, ఈ యొక్క ఉద్యోగస్తులకు అండగా నిలిచి 317 జీవోకు వ్యతిరేకంగా చేసి మరి పోరాడినటువంటిది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసీలు, గిరిజనులకు మీరు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు విని వాటిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయం కావచ్చు, వాటిపైన ఉద్యమాలు చేసే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ముందుంది. ఈ రకంగా ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మా ప్రాంతానికి వస్తే మేం సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. ఆ సమస్యలపైన మాట్లాడతారు, ఓ భరోసా కల్పిస్తారు, కొట్లాడతారు, పరిష్కారం అవుతామనేటటువంటి ఒక విశ్వాసం ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉన్నది. అందుకోసమే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర మరి జూన్ 23న ప్రారంభం కావాల్సినటువంటి 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర జాతీయ కార్యవర్గ సమావేశాల కారణంగా కొంత వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరి నిన్ననే మరి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి నాయకులను మరి నిన్న సమావేశపరిచి దీనిపైన చర్చించి
ఒక రూట్కి తుది రూపాన్నిచ్చి యాత్ర విశేషాలన్నీ కూడా ఈరోజు మీ ముందు ప్రజలకు మీ ద్వారా తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ యాత్రలో మరి గతంలో లాగా గత రెండవ విడతలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి యాత్రలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్ర వెళ్తుందో ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకి తగినంత ముందుగానే పార్టీ సీనియర్ నాయకులని సమన్వయకర్తలుగా కోఆర్డినేటర్స్గా నియమించి ఆ అసెంబ్లీలో పర్యటించి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల్ని ప్రజలని ఈ యొక్క యాత్రలో భాగస్వామ్యం చేయడానికి ఏ రకంగా అయితే కృషి చేసినామో అదేవిధంగా ఈ యొక్క మూడో విడతలో కూడా ఏవైతే నియోజకవర్గాలు కవర్ అవుతున్నాయో ఆ నియోజకవర్గాలకి పార్టీ సీనియర్ నాయకులను మరి సమన్వయకర్తలుగా నియమించాం. వాళ్ళతోని కూడా నిన్న సమావేశం జరిగింది. వాళ్ళందరూ వెంటనే 25వ తేదీ నుంచి వాళ్ళకు కేటాయించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్ళి ఆ రకంగా గ్రామాలలో మండలాలలో మరి కార్యకర్తలందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ఈ యొక్క యాత్రను దిగ్విజయం చేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క యాత్ర మొదటి విడత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభమైంది. రెండవసారి జోగులాంబ శక్తిపీఠం దగ్గర జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభమైనటువంటిది ఈ మూడో విడత. మరి తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మూడో విడతను ప్రారంభం చేస్తున్నాం. ఆగస్టు 2వ తేదీన ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. 2వ తేదీన యాదగిరి గుట్టలో ప్రారంభమయ్యేటటువంటి యాత్ర ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు, దాని తర్వాత వరంగల్ పార్లమెంట్లో ఉన్నటువంటి భువనగిరి పార్లమెంటు పరిధిలో వచ్చేటటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్లో వచ్చేటటువంటి 6 పార్లమెంటు నియోజకవర్గాల్ని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఈ యొక్క మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో కవర్ చేయడం జరుగుతుంది. ఈ యాత్ర 23 రోజుల పాటు సాగుతుంది. ఆగస్టు 2న ప్రారంభమై ఆగస్టు 26వ తేదీన ముగుస్తుంది. 23 రోజుల పాటు పాదయాత్ర ఉంటుంది. ఒకరోజు విరామం. 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులు, వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి ఆ ఒక్కరోజు 6వ తేదీన ఈ యొక్క యాత్రకి విరామం ఇచ్చాం. ఆ రోజు ఉదయం వెళ్ళి తిరిగి సాయంత్రం క్యాంపుకు చేరుకుంటారు. 7వ తేదీ నుంచి యథావిధిగా యాత్ర కొనసాగుతుంది. మిగతా ఏ ఇతర పండుగలు వచ్చినా కూడా యాత్రలోనే నిర్వహించుకుంటాం. ఇంకా యాత్రలో ఏ రకమైనటువంటి సడలింపులు కానీ విరామాలు కానీ లేవు. మొత్తం 328 కిలోమీటర్లు ఈ యొక్క మూడో విడతలో 328 కిలోమీటర్లు ఈ నడుస్తున్నాం. దీంట్లో ఈ యొక్క విరామంతో కలుపుకుంటే 24 రోజులు, కానీ పాదయాత్ర జరిగేటటువంటిది 23 రోజులు. ఇందులో 5 జిల్లాలు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండలో ఉన్నటువంటి మరి 5 జిల్లాలు ఈ యొక్క యాత్రలో కవర్ అవుతున్నాయి. 2 పార్లమెంటు నియోజకవర్గాలు, కేవలం ఒక భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, అదేవిధంగా వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గం మినహాయిస్తే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఈ యాత్రలో కవర్ చేస్తున్నాం. ఇందులో 2 భువనగిరి పార్లమెంటులో, మరొక 2 వరంగల్ పార్లమెంట్లో ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. భువనగిరి పార్లమెంట్లో నక్రెకల్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్లోని వర్ధన్నపేట, స్టేషన్ గన్పూరు, ఆ 2 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రసిద్ధి చెందినటువంటి స్థలాల గుండా, అదేవిధంగా
తెలంగాణ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి స్థలాలని ఈ యాత్రలో సందర్శించడం జరుగుతుంది. ఈ యాత్రలో అనేక మందిని కలుసుకోవడం జరుగుతుంది. గతంలో లాగానే ప్రారంభోత్సవము ఒక భారీ బహిరంగ సభతోనే ప్రారంభమవుతుంది. ముగింపు కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 26వ తేదీ సాయంత్రము బహిరంగ సభ ఉంటుంది. దారిలో వచ్చేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో కూడా అసెంబ్లీ వారిగా ఒక సభలు ఏర్పాటు చేస్తున్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రారంభోత్సవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ అదేవిధంగా ముగింపు కూడా మరి ఆ స్థాయి నాయకులు పాల్గొనడం జరుగుతుంది. మధ్యలో జరిగేటటువంటి కార్యక్రమాలలో కూడా బీజేపీ కేంద్ర నాయకులు మాజీ మంత్రులు కానీ మరి ఆ రకంగా ఆ హోదాలో ఉన్నటువంటి నాయకులు కూడా మరి ఈ యొక్క యాత్రలో గతంలో లాగానే పాల్గొంటారు. మళ్ళీ ఈ యొక్క 3వ విడతలో గతంలో కన్నా ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే 2వ విడత కన్నా అంటే రోజులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలని ఈ యొక్క యాత్రలో కవర్ చేస్తున్నాం. ఇందులో 25 మండలాలు మున్సిపాలిటీలు కవర్ అవుతున్నాయి. ఒక పెద్ద కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ కూడా ఈ యొక్క యాత్రలో కవర్ అవుతుంది. అదేవిధంగా సుమారుగా 125 గ్రామాలు ఈ యాత్రలో కవర్ అవుతున్నాయి. అనేక గిరిజన తాండాలు కూడా ఈ యాత్ర మధ్యలో వస్తున్నాయి. ఈ యొక్క డీటెయిల్డ్గా డే వైజ్ రూట్ని ఈ యొక్క ప్రముఖమైనటువంటి స్థలాల విషయంలో మా సహప్రముఖ వీరేందర్ గౌడ్ గారు పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క యాత్రలో మరి ఇప్పుడు జాతీయ నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు ఎవరైతే బైక్ ర్యాలీలలో పాల్గొంటున్నారో బైక్ యాత్రలు పూర్తి అయిన తర్వాత మా జాతీయ స్థాయి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారు కూడా తిరిగి ఈ యొక్క 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనబోతున్నారు. అందుకోసమే ఈ యొక్క బైక్ ర్యాలీ పూర్తి అయిన తర్వాతనే ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించుకుంటున్నాం. కనుక ఇక్కడ కూడా పాల్గొనే అవకాశం ఉండే విధంగానే ఈ యొక్క తయారీ అనేది ఈ ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగింది. మరి ఈ యాత్రకు గతంలో కన్నా పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన ఉన్నది. ఈ యాత్రకి పాల్గొనడానికి చాలామంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో చాలామంది మరి మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు మరి అనేక మంది పార్టీలో చేరే అవకాశం కూడా ఉన్నది. వాళ్ళ యొక్క వివరాలు కూడా ఎప్పటికప్పుడు వెల్లడి చేస్తాం. మరి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎవరైతే కోఆర్డినేటర్స్గా వెళ్తున్నారో వాళ్ళు ఆయా నియోజకవర్గాలలో మరి ఇప్పటికే చేరుతామనుకున్నటువంటి వాళ్ళని సంప్రదించి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించేటటువంటి పనులలో కూడా వాళ్ళు నిమగ్నమయ్యారు. తప్పనిసరిగా 1వ విడత 2వ విడత కన్నా ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా ప్రభావవంతంగా 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించకపోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఇప్పటి వరకు మనోరెడ్డి గారు చెప్పినట్టు 3వ దశ ప్రజా సంగ్రామ యాత్ర మొదటి దశ ఆ తర్వాత 2వ దశ కంటే కూడా ఇంకా ఎంతో ప్రజల్ని చైతన్యపరిచే విధంగా రాబోయేటువంటి కాలంలో మనము ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ఉద్యమాలు చేస్తూ వచ్చింది, రాబోయే కాలంలో ఏ రకంగా ఉద్యమాలు చేయబోతుంది అనే విషయాలపైన ఎంతో స్పష్టత కలిగే విధంగా ఈ 3వ విడత పాదయాత్ర ఉండబోతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా యాత్రలో మొదటి రోజు మనం యాదగిరిగుట్ట నుంచి మొదలు పెడతాం.
మరి యాదగిరిగుట్ట అంటే తెలంగాణ ప్రజలకు కానివ్వండి, యావత్ ప్రపంచంలో అందరికి కానివ్వండి, ఒక ఉగ్ర రూపం దాల్చినటువంటి లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర నుంచి మనం ఈ యాత్రను మొదలు పెట్టబోతా ఉన్నాం. మరి అక్కడి నుంచి మనం మొదలు పెడితే ఆగస్ట్ 7th రోజు ప్రపంచ చేనేత దినోత్సవం మనం జరుపుకుంటాం. నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని జరుపుకుంటాం. మరి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు మనం పోచంపల్లిలో మనం ఉంటాము. మరి ఆ రోజు మరి నరేంద్ర మోడీ గారు వారి చొరవతోని ఐక్యరాజ్య సమితి కూడా పోచంపల్లికి ఒక జీటాగ్ ఇవ్వడం జరిగింది. దానికి ఎంతో ప్రాముఖ్యత పెరగడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. మరి మనము ప్రపంచ చేనేత దినోత్సవం రోజు అక్కడ ఉండడం అనేది ఒక మంచి అవకాశం లాగా మనం భావిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి గుండ్రాంపల్లి మరి నిజాం అరాచకాలకు నిజాం ఏ రకంగా అరాచకాలు చేసిండో అవన్నిటినీ కూడా గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి రజాకార్ల అరాచకాలను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివరిస్తుంటే అవన్నీ వింటూ ఉంటే మనకి ఎంతో ఎంత అలాంటి ప్రాంతంలోకి మరి బండి సంజయ్ గారి పాదయాత్ర వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది పెద్దలు ఆ రజాకారుల టైంలో అరాచకాలను తట్టుకొని బతికున్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. మరి ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళను కూడా కలుసుకోవడం జరుగుతుంది. మరి ఆ గ్రామంలో వేలాది మందిగా చంపివేసి ఒక బావిలో శవాలను వేసేసి వెళ్ళిపోయినటువంటి గ్రామం. మరి ఆ గ్రామం నుంచి కూడా పాదయాత్ర వెళ్తుంది. ఆ తర్వాత పొడిచెడు గ్రామం శ్రీకాంతాచారి మరి మరుదశ తెలంగాణ ఉద్యమానికి తొలి అమరవీరుడుగా శ్రీకాంతాచారిని మనం గుర్తు తెచ్చుకుంటాం. మరి శ్రీకాంతాచారి ఊరికి మనం వెళ్తాం. అక్కడ వెళ్ళి ఆయన స్ఫూర్తి మనం తీసుకుంటాం. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసుకొని అక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం సాగిందో దానిపైన కూడా మనం చర్చించుకుంటామని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇదే దారిలో మరి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గ్రామానికి కూడా మనం వెళ్తాము. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అప్పుడు వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి కూడా మనము స్మరించుకోవడం జరుగుతుంది. అదే కాకుండా కామారెడ్డిపేట మరి బందగి ఎవరైతే నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మందిలో స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి. మరి ఆ గ్రామానికి కూడా మనం వెళ్తాం, కామారెడ్డిపేటకు. అక్కడి నుంచి రజాకారులకు వ్యతిరేకంగా నిలబడి ఎంతో ధైర్యాన్ని చూపించినటువంటి చాకలి ఐలమ్మ మరియు విష్ణూరు గ్రామానికి కూడా మనం వెళ్ళబోతున్నామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ప్రజా సంగ్రామ యాత్ర అక్కడి నుంచి కిలా షాపూర్కి వెళ్తుంది. కిలా షాపూర్లో మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక వీరునిగా సామాజిక న్యాయానికి ఒక మహారాజుగా ఉండి ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి. అప్పుడు మొఘల్కి వ్యతిరేకంగా నిలబడి ఈ తెలంగాణ ప్రాంతాన్ని కొన్ని నెలల పాటు పాలించినటువంటి వ్యక్తిగా ఆయనను గుర్తించుకుంటాం. మరి అలాంటి వ్యక్తి నిర్మించినటువంటి కిలా షాపూర్కి మనం వెళ్తాము. ఆగస్టు 18 మరి సర్దార్ పాపన్న జయంతి రోజు మనం అక్కడ ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఇంకా ఎన్నో మధ్యలో మనం వెళ్తూ ఉంటే ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, లేకుంటే అప్పుడు గతంలో జరిగినటువంటి రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వాళ్ళ ఊర్లలో కానివ్వండి, ఎంతో మంది ఎన్నో గ్రామాలకు ఎంతో మందిని మనం కలుసుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా మనం ఐలవోను మల్లన్న పుణ్యక్షేత్రాన్ని కూడా మనం వెళ్తాం. సోమేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని కూడా మనం వెళ్తాం. అక్కడ నుంచి 1000 స్తంభాల గుడిని మనం సందర్శిస్తాం. అక్కడ నుంచి భద్రకాళమ్మ గుడి కాడికి కూడా మనం వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యాత్ర అడుగడుగున తెలంగాణ ప్రజల్లో ప్రధానంగా స్ఫూర్తి నింపే విధంగా ఈ యాత్ర ఉండబోతుంది. తెలంగాణ ప్రజలందరినీ కూడా మేల్కొల్పే విధంగా ఈ యాత్ర ఉండబోతా ఉన్నది. తెలంగాణ ప్రజలలో ఎవరైతే గత 8 సంవత్సరాల నుంచి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నుంచి
అణిచివేతకు గురవుతా ఉన్నారు. వాళ్ళందరిలో మళ్ళొక్కసారి ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి ఈ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉండబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ యాత్రలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా బలంగా పనిచేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. వారితో పాటుగా ఈ ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. ముఖ్యంగా యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఏ అంశాల కోసం అయితే, ఏ విషయాల కోసం అయితే మనం ఏర్పాటు చేసుకున్నాము, ఏ ఒక్కటి కూడా మరి ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క అంశాన్ని కూడా మనం పూర్తి చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మేము ఈ యాత్రలో పాల్గొంటాము. మరొక్కసారి యువత అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం మనం ఎందుకు చేసుకున్నామని చెప్పి మేము గుర్తు చేస్తామని చెప్పి యువత చాలా మంది కూడా దీంట్లో పాల్గొనడానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ యాత్రని మేము పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి మరి మనోహర్ రెడ్డి గారు యాత్ర ప్రముఖంగా ఉన్నారు. వారి నాయకత్వంలో ముందుకు వెళ్ళి నడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఈ యాత్రలో గతంలో లాగానే 30 డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి యాత్ర ప్రముఖంగా నేను, సహప్రముఖగా వీరేందర్ గౌడ్ గారు, లంకల దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా కుమారి శంకర్ గారు వ్యవహరిస్తారు. 30 డిపార్ట్మెంట్లలో సుమారుగా 200 మంది కార్యకర్తలు మళ్ళీ పూర్తి సమయాన్ని ఇచ్చి యాత్రను దిగ్విజయం చేయడానికి ఇప్పటికే వారందరూ కూడా తమ అభిప్రాయాన్ని, తమ కన్సెంట్ని ఇవ్వడం జరిగింది. ఏదైనా మీరు అడిగేది ఉంటే వివరాలు చెప్తాం. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క డీటెయిల్డ్ రూట్ ఏదైతుందో, ఏ డేట్ రోజు ఏ నియోజకవర్గంలో ఉంటాం, ఏ మండలాలు అనేది మీ అందరికి కూడా మరి సాఫ్ట్ కాపీ ద్వారా మీ అందరికీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అది రూటు అంటే మధ్యలో ఉంటాయి. పెద్ద సభలు 2 ఉంటాయి, ప్రారంభోత్సవం, ముగింపు ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సభ ఉంటుంది. ఇంతకుముందు వీరేందర్ గారు చెప్పినట్టుగా ఒకటి నేషనల్ హ్యాండ్లూమ్ డే నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అక్కడ కూడా ఒక సభ నిర్వహించాలనేటటువంటి ఆలోచన చేస్తున్నాం. ఈ దారిలో మిగతా కొన్ని చోట్ల మరి రైతుల యొక్క ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరిగినటువంటి గ్రామాలను కూడా గుర్తించి అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ఆలోచన. గుండ్రాంపల్లి ఒక రజాకారులకు ఒక అంటే అక్కడ ఊచకోత కోసినటువంటి ఆ గ్రామము. ఇంతకుముందు అమిత్ షా గారు కూడా ఆ గ్రామానికి వెళ్ళారు, గుండ్రాంపల్లి గ్రామానికి. ఇప్పుడు ఈ యొక్క పాదయాత్రలు కూడా రాష్ట్ర అధ్యక్షుల వారు ఆ గ్రామానికి వెళ్తున్నారు. బ్రాడ్గా చెప్పాలంటే యాదగిరిగుట్ట తర్వాత భువనగిరి రూరల్ మండలం, భువనగిరి మున్సిపాలిటీ, తర్వాత బీబీ నగర్, తర్వాత పోచంపల్లి తర్వాత చౌటుప్పల్ తర్వాత నకరకల్ మండలం, నకరకల్ నియోజకవర్గం, అక్కడి నుంచి చిట్యాల మండలం తర్వాత రామన్నపేట మండలం, నార్కట్పల్లి మండలం, మోత్కూరు, గుండాల, దేవరుపుల, పాలకుర్తి, లింగాల గణపూర్, జనగామ మున్సిపాలిటీ, రఘునాథపల్లి, గన్పూర్, జాఫర్గఢ్, ఐనవోల్ మండల్, సంగెం మండల్, గీస్కొండ మండల్, దాని తర్వాత పర్కాల అసెంబ్లీ వస్తుంది, తర్వాత వరంగల్ కార్పొరేషన్. ఇది రూట్. మీ గ్రామాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా రూట్ మ్యాపు మీకు అందజేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది రూట్ సంబంధించినటువంటి మ్యాప్.